నమస్తే వెల్కమ్ టు లైఫ్ లైన్ నేను శివాని. సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి బ్రెస్ట్ క్యాన్సర్ గురించి. సో దీని కాజెస్, సిమ్టమ్స్ అండ్ ట్రీట్మెంట్స్ గురించి వివరించడానికి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ అన్వేష్ ఫ్రమ్ అరిట్ హాస్పిటల్. సో ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్ గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి ఈ మధ్య మనం చాలా వింటున్నాం. సోషల్ మీడియాలో అవేర్నెస్ కూడా చాలా ఎక్కువగా వినిపిస్తుంది అండ్ కనిపిస్తుంది కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ హౌ ఫ్రీక్వెంట్ ఇట్ ఈస్ రైట్ నౌ అని అడిగితే ఏం చెప్తారు? బ్రెస్ట్ క్యాన్సర్ ఇప్పుడున్న క్యాన్సర్స్లో మనం చూసుకున్నట్టయితే ఇండియాలో మోస్ట్ కామన్ క్యాన్సర్ వచ్చేసి బ్రెస్ట్ క్యాన్సర్ అండి. ఆడవాళ్ళలో చూసుకుంటే దాదాపుగా వచ్చే క్యాన్సర్లో 30% మందిలో బ్రెస్ట్ క్యాన్సరే ఉంటుంది. సో ఇది ఇంత కామన్ అయిపోయింది కాబట్టి దీని గురించి అవగాహన అనేది అవసరం. అండ్ దాన్ని కనుక మనం ఎర్లీ స్టేజెస్లో గుర్తించినట్లయితే కంప్లీట్గా క్యూర్ చేసే అవకాశం ఉంది. కాబట్టి దాని గురించి ఈ మధ్య ఫోకస్ కూడా ఎక్కువ అయింది. మీరు చాలామంది సోషల్ మీడియాలో కానీ మాస్ మీడియాలో కానీ చూసే ఉంటారు. బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ డ్రైవ్స్ కానీ దాని ట్రీట్మెంట్ అడ్వాన్సెస్ కానీ చాలామంది డిస్కస్ చేస్తాం. ఎందుకంటే ఎంత ఫ్రీక్వెంట్ అయిపోయిందంటే ఇప్పుడు ఒక ఆడవాళ్ళకి లైఫ్ టైం రిస్క్ చూసుకున్నట్టయితే ప్రతి 8 మందిలో ఒకళ్ళకైనా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అంటే కనీసం ప్రతి 4 ఇళ్లలో ఒకళ్ళకైనా బ్రెస్ట్ క్యాన్సర్ వాళ్ళ లైఫ్లో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీని గురించి అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో డాక్టర్ గారు మెయిన్ కాజెస్ ఏంటి బ్రెస్ట్ క్యాన్సర్కి? స్పెసిఫిక్గా పలానా కారణం వల్లే బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందని చెప్పలేము. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మల్టీఫ్యాక్టోరియల్ అండి. 90 to 95% ఆఫ్ ద బ్రెస్ట్ క్యాన్సర్. ఒక 5 నుంచి 10% మాత్రం మనకి తెలిసిన జన్యుపరమైన లోపాల వల్ల కానీ ఫెమిలియల్గా వచ్చే వంశపారంపర్యమైన క్యాన్సర్లు కానీ ఉంటాయి. సో వాటికి మనం ఖచ్చితంగా ఇది వాళ్ళ వంశంలో ఉంది కాబట్టి వస్తుంది అని ఖచ్చితంగా చెప్పడానికి ఉంది. మిగతా వాళ్ళలో హార్మోనల్ ఇష్యూస్ వల్ల కానీ లేదు వయసు పెరిగే కొద్దీ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ పెరుగుతూ ఉంటుంది. ఈ మధ్య మన లైఫ్ స్టైల్ చేంజెస్, మన ఆహారపు అలవాట్లు ఇవన్నీ కూడా క్యాన్సర్లు పెరగడానికి దోహదపడుతున్నాయి. ఎస్పెషల్లీ లైఫ్ స్టైల్ చేంజెస్. ఒకప్పుడుతో కంపేర్ చేసుకుంటే ఆడవాళ్ళలో ఆల్కహాల్ కన్జంప్షన్ పెరిగింది, విచ్ ఈజ్ ద మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్. దాంతోపాటు మన వర్క్ అలవాట్లు, చాలామంది ఇంతకుముందు కష్టపడి పనిచేయడం, ఫిజికల్ వర్క్ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ కన్ఫైన్డ్ టు సెడెంటరీ లైఫ్ స్టైల్. అంటే కూర్చున్న చోటే ఉండి రోజంతా పనిచేయడం. దీనివల్ల ఏంటి అంటే ఆడవాళ్ళలో ఒబెసిటీ, కొవ్వు పేరుకుపోవడం, ఇన్సులిన్ రెసిస్టెన్స్, దానివల్ల హార్మోనల్ చేంజెస్ ఇవన్నీ పెరిగిపోయి ఇవన్నీ కూడా క్యాన్సర్ కారకానికి దోహదపడుతున్నాయి. సో ఈ హార్మోనల్ చేంజెస్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్సే కాకుండా ఫెమిలియల్ కాజెస్ కానీ చిన్నప్పుడు ఏమన్నా రేడియేషన్స్ ఇలాంటివి తీసుకున్నట్లయితే ఇవన్నీ కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని పెంచుతాయి. కానీ స్పెసిఫిక్గా ఈ ఒక్కదాని వల్ల క్యాన్సర్ వస్తుందని మనం పిన్ పాయింట్ చేసి చెప్పలేము. ఓకే, సో డాక్టర్ గారు ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే మెయిన్ ఇనిషియల్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటుంది? దురదృష్టవశాత్తు చాలామందిలో ఎర్లీ సిమ్టమ్స్ అనేవి కనపడవు. దానివల్లే మనం దాన్ని ఎర్లీ స్టేజెస్లో గుర్తించడం అనేది కష్టమవుతుంది. దానికోసమనే స్క్రీనింగ్ని మనం ప్రమోట్ చేస్తున్నాము. సిమ్టమ్స్ లేకపోయినా మనం మ్యామోగ్రామ్ చేయించుకోవడం వల్ల 1 to 2 years ముందుగానే మనం గడ్డని కనిపెట్టగలుగుతున్నాం. బట్ కొంతమందిలో ఎర్లీ సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. చాలామందికి ఏంటంటే చిన్న గడ్డలాగా తగలడం రొమ్ములో కానీ లేదంటే చంకలో కానీ, లేదు కొంతమందిలో బ్రెస్ట్ సైజ్లో కానీ షేప్లో కానీ మార్పులు, నిప్పుల నుంచి అనుకోకుండా డిశ్చార్జ్ రావడము, కొంతమందిలో పెయిన్ అనిపించడము బ్రెస్ట్లో, ఇవన్నీ కూడా ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్ యొక్క లక్షణాలే. బట్ ఖచ్చితంగా ఈ సిమ్టమ్స్ ఉన్నాయి అంటే క్యాన్సర్ అని చెప్పలేం. సో ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించి టెస్టులు చేయించుకొని దాన్ని రూల్ అవుట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో డాక్టర్ గారు ఇందాక మీరు ఒక టర్మ్ చెప్పారు మ్యామోగ్రామ్స్ అని. సో మ్యామోగ్రామ్ ఎప్పుడు చేయించుకోవాలి, ఎంత ఫ్రీక్వెంట్గా చేయించుకోవాలి? మ్యామోగ్రామ్ వచ్చేసండి, మనం స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ గురించి మాట్లాడుకుంటే స్క్రీనింగ్ అనేది పేషెంట్లకు కాదు నార్మల్ పాపులేషన్కి చేసే టెస్ట్. సో మనం స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ అనేది గైడ్లైన్స్ ప్రకారం అయితే 45 ఏళ్ళు దాటిన ఆడవాళ్ళు అందరూ ప్రతి సంవత్సరానికి ఒకసారైనా మ్యామోగ్రామ్ చేయించుకుంటే మనం వాళ్ళకి క్యాన్సర్ రాకముందే దాని యొక్క ఎర్లీ స్టేజెస్లో కనుక్కోవడానికి అవకాశం ఉంది. కాకపోతే ఇప్పుడు ఇండియాలో మనం చూసుకున్నట్లయితే చాలా యంగ్ బ్రెస్ట్ క్యాన్సర్ కేసెస్ పెరిగిపోయినాయి. 35-40 నుంచే బ్రెస్ట్ క్యాన్సర్లు డయాగ్నోజ్ అవుతున్నాయి. కాబట్టి మా రికమెండేషన్ అయితే
40 దాటిన తర్వాత నుంచి ఇయర్లీ వన్స్ ఒక్కసారైనా మ్యామోగ్రామ్ చేయించుకుంటే డెఫినెట్గా దానివల్ల మనం ఒకవేళ బ్రెస్ట్ క్యాన్సర్ ఎర్లీ స్టేజెస్లో ఉంటే దాన్ని త్వరగా డిటెక్ట్ చేసి కంప్లీట్గా క్యూర్ చేసే అవకాశం ఉంటుంది. ఇలా కాకుండా కొంతమంది ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు ఉంటారు. ఇందాక మనం అనుకున్నట్టు జన్యుపరమైన మార్పులు లేదంటే ఫ్యామిలీలో తరచుగా చాలామందికి బ్రెస్ట్ క్యాన్సర్లు వస్తూ ఉన్నాయి అంటే వీళ్ళందరూ హై రిస్క్ క్యాండిడేట్స్ అన్నమాట. ఏదో ఒక టైంలో వీళ్ళకి వచ్చే అవకాశం 50% కంటే ఎక్కువ ఉంటుంది. ఇలాంటి వాళ్ళలో మాత్రం ఇంకొంచెం ముందుగానే స్టార్ట్ చేసుకొని ఇంకా ఫ్రీక్వెంట్గా మ్యామోగ్రామ్స్ చేసుకోవడం, అవసరం అనుకుంటే ఎంఆర్ఐ స్కానింగ్కి వెళ్ళడం, ఇవన్నీ కూడా రికమెండ్ చేస్తాం. ఓకే. సో డాక్టర్ గారు, కొందరు ఈ స్కానింగ్ అని, స్క్రీనింగ్ అని అండ్ అలాగే మ్యామోగ్రామ్ హాస్పిటల్కి వెళ్ళి ఇవన్నీ చేయించుకోవాలంటే కొందరు హెసిటేట్ ఫీల్ అవుతారు అండ్ కొందరు వెళ్ళకపోవచ్చు కొన్ని మెయిన్ రీజన్స్ వల్ల. సో అలాంటి వాళ్ళు ఎట్ హోమ్ ఎలా డయాగ్నోస్ చేసుకోవచ్చు? చిన్న చిన్న టెస్ట్స్ ఉన్నాయని మేము విన్నాము. సో హౌస్ ఇట్ పాసిబుల్? యా, డెఫినెట్లీ అండి. దాన్ని టెస్ట్ అనము సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటాము. ఆడవాళ్ళకి ప్రతి నెలసరి వచ్చిన తర్వాత నెలకొకసారైనా స్నానం చేసేటప్పుడు, స్నానం చేసిన తర్వాత అద్దంలో వాళ్ళ రొమ్ములు వాళ్ళు పరీక్షించుకోవడం, ఏమన్నా తేడా ఉందా రెండు రొమ్ముల మధ్యలో, సైజ్ డిఫరెన్స్ కానీ ఏమన్నా ఉబ్బులాగా కనపడుతుందా, నొప్పి ఏమన్నా వస్తుందా, లేదంటే రసికలాగా ఏమన్నా కారుతుందా చనుమూల నుంచి, ఇవన్నీ ఎవరికి వాళ్ళు నోటీస్ చేసుకుంటూ ఉంటే సెల్ఫ్ బాడీ ఇమేజ్ అంటాం. వాళ్ళంతటా వాళ్ళకే ఏమన్నా చిన్న చిన్న తేడాలు వచ్చినా, ఏమన్నా మార్పులు సంభవిస్తున్నాయని వాళ్ళు గ్రహించిన, అలాంటప్పుడు టెస్టింగ్కి రావడం అనేది రికమెండ్ చేస్తాం. బట్ డెఫినెట్లీ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది ప్రతి ఆడవాళ్ళు కనీసం నెలకొకసారైనా చేసుకోమని రికమెండ్ చేస్తాం. ఓకే. సో డాక్టర్ గారు, ఇప్పుడు జెనెటిక్ టెస్టింగ్ అంటే ఏంటి అండ్ సర్జరీలో దీని ఇంపార్టెన్స్ ఏ విధంగా ఉంటుంది? జెనెటిక్ టెస్టింగ్ అంటే జన్యుపరమైన మార్పుల కోసం మనం చేసే టెస్ట్. సో ఇది రక్తం నుంచి చేయొచ్చు, సెలైవా నుంచి చేయొచ్చు, ఎక్కడి నుంచి చేసినా మన బాడీలో ఉన్న డిఎన్ఏని సీక్వెన్స్ చేసుకొని మన జన్యువులో ఏమన్నా మార్పులు ఉన్నాయా, దానివల్ల క్యాన్సర్ అనేది వస్తుందా అనేది చూసుకోవడానికి చేసే పరీక్ష. అలా అని చెప్పి ఇది అందరికీ రికమెండ్ చెయ్యం, ఎందుకంటే దీనివల్ల అడ్వాంటేజెస్ ఎన్ని ఉన్నాయో డిసడ్వాంటేజెస్ కూడా అన్నీ ఉన్నాయి. ఎందుకంటే మన జన్యువులో చాలా మార్పులు ఉంటాయి, ప్రతి ఒక్కళ్ళ దాంట్లో జన్యుపరమైన చేంజెస్ ఉంటాయి, కానీ అవన్నీ క్యాన్సర్కి దారితీస్తాయా లేదా అనేది నిర్ధారించుకోవడం కష్టం. కాబట్టి స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ అంటే ఫ్యామిలీలో 2-3కి ఆల్రెడీ క్యాన్సర్ వచ్చున్నా, లేదు వంశపారంపర్యంగా ఎన్నో తరాల నుంచి వాళ్ళ ఫ్యామిలీలో క్యాన్సర్ నడుస్తున్నా, లేదు వీళ్ళకే చాలా యంగ్ ఏజ్లో 40-45 కంటే తక్కువ ఏజ్ గ్రూప్ ఉన్నప్పుడే క్యాన్సర్ వచ్చింది అంటే మనకి అది జన్యుపరమైన మార్పుల వల్ల వచ్చింది, లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కాదు అని మనం ఎప్పుడైతే సందేహిస్తామో అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా జెనెటిక్ టెస్టింగ్ అనేది యూజ్ అవుతుంది. అది కూడా ప్రాపర్గా మనం జెనెటిక్ కౌన్సిలింగ్ అంటాము. వాళ్ళని కౌన్సిల్ చేసి వాళ్ళకి ఆ టెస్ట్ అవసరమా లేదా అనేది నిర్ధారించుకొని దానివల్ల వాళ్ళకి బెనిఫిట్ ఉంది అనుకుంటేనే మనం ఆ టెస్ట్ చేపిస్తాం. ఎందుకంటే చాలామంది ఆ టెస్ట్ చేయించుకున్న తర్వాత చిన్న చిన్న మార్పులు ఉన్నా కూడా జీవితాంతం నాకు క్యాన్సర్ వస్తుందా రాదా అనే భయంతో, సందేహంతో బతకాల్సి వస్తుంది. సో జెనెటిక్ టెస్టింగ్ అనేది ఎంత యూస్ఫుల్ అయినా కూడా చాలా సెలెక్టెడ్ పేషెంట్స్లోనే మనం చేస్తాము. డెఫినెట్గా హై రిస్క్ ఉన్న వాళ్ళు ఈ జెనెటిక్ టెస్టింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఒకవేళ జన్యుపరమైన మార్పులు ఉన్నాయి అంటే మనం ముందుగానే వాళ్ళని అగ్రెసివ్గా మ్యామోగ్రామ్స్ చేసుకోవడము, లేదంటే ముందస్తు ఆపరేషన్లు చేసుకొని వాళ్ళ రిస్క్ తగ్గించుకోవడము లాంటివి చేసుకోవచ్చు. ఓకే. సో డాక్టర్ గారు, ఇప్పుడు ఎలాంటి ఆహారం తీసుకుంటే, ఎలాంటి ఆహారం లైక్ ఫుడ్ హ్యాబిట్ మెయింటైన్ చేస్తే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ని మనం అవాయిడ్ చేయొచ్చు, ట్రిగర్ కాకుండా చూసుకోవచ్చు అని అడిగితే ఏం చెప్తారు? స్పెసిఫిక్గా అండి, నాట్ ఓన్లీ బ్రెస్ట్ క్యాన్సర్, ఎనీ క్యాన్సర్ మన ఆహారపు అలవాట్లు చాలా దోహదపడతాయి. చాలా స్టడీస్ కూడా ప్రూవ్ చేసినాయి. అండ్ ఇప్పుడు మనం రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే కూడా ఒక 20-30 ఏళ్ళ క్రితంతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు క్యాన్సర్ రేట్స్ అనేవి 4 నుంచి 5 రెట్లు పెరిగిపోయినాయి. ఒకప్పుడు వెస్టర్న్ కంట్రీస్లోనే క్యాన్సర్లు ఎక్కువగా చూస్తూ ఉండేవాళ్ళం. నౌ ఇండియా హ్యాస్ బికమ్ ద క్యాన్సర్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. బికాజ్ మన ఆహారపు అలవాట్లు చాలా ర్యాపిడ్గా మారిపోయినాయి. మనం వాడే ఆయిల్స్ కానీ, కల్తీ ఫుడ్స్ కానీ, హై ఫ్యాట్ కంటెంట్ ఉన్న డైట్ కానీ, ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్రిజర్వ్డ్ ఫుడ్స్, ఒకప్పుడు ఫ్రెష్గా ఎప్పటికప్పుడు వండుకొని తినేవాళ్ళం, ఇప్పుడు అన్నీ ప్రిజర్వ్డ్,
ప్యాక్డ్ ఫుడ్స్ వస్తున్నాయి. సో వీటిల్లో కలిపే కెమికల్స్ ఇవన్నీ క్యాన్సర్కి కారకాలు. స్పెసిఫిక్గా బ్రెస్ట్ క్యాన్సర్కి వచ్చేసరికి నేను చెప్పినట్టు ఆడవాళ్ళలో డైట్తో పాటు హార్మోనల్ చేంజెస్, మనం తాగే పాల దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఈజ్ అడల్టరేటెడ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. సో వాటిలో ఉండే హై ఈస్ట్రోజన్ కంటెంట్ వల్ల కానీ, లేదు అంటే తినే ఫ్యాటీ ఫుడ్ వల్ల హార్మోనల్ చేంజెస్ రావడం, ఇవన్నీ కూడా డైటరీ కాజెస్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్. సో మన వంతుగా మనం చేయగలిగింది ఏంటంటే హై యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫుడ్స్ లైక్ సిట్రస్ ఫ్రూట్స్ కానీ, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఇవన్నీ ఏంటి అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల మన క్యాన్సర్ని ట్రిగర్ చేసే ప్రాసెస్ని అవి కట్ డౌన్ చేస్తాయి. సో వాటితో పాటు హై ఫైబర్ డైట్స్, ఫ్రెష్ ఫుడ్స్, రా వెజిటేబుల్స్ ఆర్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఆల్ దీస్ హెల్ప్ టు సమ్ ఎక్స్టెంట్. సో డాక్టర్ గారు, ఇప్పుడు స్టేజెస్ విషయానికి వస్తే బ్రెస్ట్ క్యాన్సర్లో ఎన్ని స్టేజెస్ ఉంటాయి అండ్ ట్రీట్మెంట్లో స్టేజెస్ని కన్సిడర్ చేయడం ఎంతవరకు ఇంపార్టెంట్ అని అంటారు? బ్రెస్ట్ క్యాన్సర్ అనే కాదండి, ఏ క్యాన్సర్ అయినా మనకి 4 స్టేజెస్ అనేవి ఉంటాయి. స్టేజింగ్ అనేది మనకి క్యాన్సర్ ఎక్కడి వరకు పాకింది అనే దాన్ని బట్టి మనం స్టేజ్ని నిర్ణయిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్రెస్ట్ క్యాన్సరే చూసుకుంటే, క్యాన్సర్ అనేది రొమ్ము భాగంలో మాత్రమే మొదలయ్యి అక్కడే ఉంది అంటే దాన్ని ఎర్లీ స్టేజ్ కింద పరిగణిస్తాం, స్టేజ్ 1 ఆర్ ఎర్లీ స్టేజ్ 2. లేదు అక్కడి నుంచి చంకలో ఉన్న లింఫ్ నోడ్స్ అంటాం, బిళ్ళలు ఉంటాయి. యూజువల్గా క్యాన్సర్ అనేది లింఫాటిక్స్ అనే ద్వారాల ద్వారా బాడీలోకి స్ప్రెడ్ అవుతుంది. సో అవన్నీ చంకలో ఉన్న లింఫ్ నోడ్స్, ఆ చుట్టుపక్కల ఉన్న లింఫ్ నోడ్స్కి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో అలా పాకినప్పుడు మనం దాన్ని స్టేజ్ 2 ఆర్ స్టేజ్ 3 అంటాం. లేదు అక్కడి నుంచి క్యాన్సర్ ఇంకా రక్తనాళాల ద్వారా బాడీ అంతా స్ప్రెడ్ అయ్యి వేరే ఆర్గన్స్లో కూడా లైక్ లంగ్స్లోనో, లివర్లోనో, బోన్స్లోనో ఇంకెక్కడన్నా మనం క్యాన్సర్ కణితల్ని గుర్తించినట్లయితే దాన్ని స్టేజ్ 4 ఆర్ లాస్ట్ స్టేజ్ అంటాం. సో జనరల్గా మనం రొమ్ములో గడ్డ చూసినప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మ్యామోగ్రామ్ అనేది చేపిస్తాము అండ్ బయాప్సీ చేసి చూసుకుంటాం దాన్ని, అది క్యాన్సరా కాదా అనేది ముందు నిర్ధారించుకున్న తర్వాత అది అక్కడే ఉందా లేదంటే శరీరంలో మిగతా భాగాలకి పాకిందా అనేది చూసుకోవడానికి ఫుల్ బాడీ స్కాన్స్ లైక్ పెట్ స్కాన్ కానీ, బోన్ స్కాన్ వంటివి చేసుకొని అప్పుడు స్టేజ్ నిర్ధారించుకుంటాం. మీరు అడిగినట్టు స్టేజ్ని బట్టే ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఒకప్పుడు చూసుకున్నట్లయితే కేవలం ఎక్కడి వరకు పాకింది క్యాన్సర్ అనే దాన్ని చూసుకొనే ట్రీట్మెంట్ అనేది ఇచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు అడ్వాన్సెస్ వచ్చినాయి, స్క్రీనింగ్ వచ్చింది. సో ఎర్లీ స్టేజెస్లో చాలామందిని గుర్తిస్తున్నాం. దానివల్ల ఎర్లీ స్టేజ్ ఉన్నంత మాత్రాన అది సింపుల్ క్యాన్సర్ కాదు. సో కొన్ని క్యాన్సర్లు చాలా అగ్రెసివ్గా ఉంటాయి, అవి చూసుకోవడానికి మనం గ్రేడింగ్ అనేది ఇంపార్టెంట్. దాంతోపాటు క్యాన్సర్ కణాల పైన ఉండే రిసెప్టార్స్ ఉంటాయి, హార్మోనల్ రిసెప్టార్స్ లైక్ ఈస్ట్రోజన్ రిసెప్టార్, ప్రొజెస్ట్రాన్ రిసెప్టార్, HER2 రిసెప్టార్. సో వీటి పరిమాణం ఎంత ఉంది అనే దాన్ని బట్టి క్యాన్సర్ యొక్క అగ్రెసివ్నెస్ ఎంత త్వరగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది అనేది నిర్ధారించుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది మొదలు పెడతాం. సో డెఫినెట్గా ఇవన్నీ చూసుకోవడం వల్ల ఏంటంటే సర్జరీ ముందు చేయాలా, కీమోథెరపీ ముందు ఇవ్వాలా, ఇలాంటి డెసిషన్స్కి యూజ్ అవుతుంది. ఒకప్పుడు ఏంటంటే ఇవన్నీ లేనప్పుడు బ్లాంకెట్ ట్రీట్మెంట్ అని అలా రొమ్ము క్యాన్సర్ వచ్చింది అంటే ఈ ట్రీట్మెంట్. ఇప్పుడు అలా కాకుండా మనం పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ప్రతి పేషెంట్కి వాళ్ళ క్యాన్సర్ యొక్క లక్షణాలని చూసుకొని దానికి అనుగుణంగా మనం ఎటువంటి ట్రీట్మెంట్తో మొదలు పెట్టాలి, ఎలా దాన్ని సీక్వెన్స్ చేసుకోవాలి, కీమోథెరపీ ఇచ్చుకొని సర్జరీకి వెళ్ళడమా లేకపోతే సర్జరీ తర్వాత కీమోథెరపీ అండ్ రేడియేషన్ ఇవ్వాలా అనే దాన్ని డిసైడ్ చేసుకొని ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేసుకుంటాం. ఓకే, సో డాక్టర్ గారు బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది ప్రాసెస్ మొత్తం? ట్రీట్మెంట్ వచ్చేసి యూజువల్గా నేను చెప్పినట్టు 3 రకాల ట్రీట్మెంట్లు అండి, సర్జరీ, కీమోథెరపీ అండ్ రేడియేషన్. సర్జరీ అంటే మనం రొమ్ము ఒక్కటే కాకుండా రొమ్ము నుంచి ఎక్కడైతే చంకలో ఉన్న లింఫ్ నోడ్స్కి పాకే అవకాశం ఉంది అని అనుకుంటున్నామో అవన్నీ కూడా ఆపరేషన్ ద్వారా తీసేయాల్సి ఉంటుంది. సో సర్జరీ విషయానికి వస్తే రొమ్ము మొత్తం తీసేస్తే దాన్ని మాస్టెక్టమీ అంటాం, లేదు కణిత ఒక్కదాన్ని తీసేస్తే దాన్ని లంపెక్టమీ అంటాం. అలాగే చంకలో కూడా బిళ్ళలు మొత్తం తీసేస్తే కంప్లీట్ యాక్సిలరీ లింఫ్ నోడ్ డిసెక్షన్ అంటాం. పూర్తిగా చంకలో ఉన్న లింఫ్ నోడ్స్ మొత్తాన్ని రిమూవ్ చేసి టెస్ట్కి పంపించుకుంటాం. లేదు మనకి అనుమానం మాత్రమే ఉంది, స్ప్రెడ్ అవ్వలేదు అనుకున్నప్పుడు సెంటినల్ లింఫ్ నోడ్ బయాప్సీ అనే ఆధునిక ప్రక్రియ ద్వారా కేవలం మనకు అనుమానం ఉన్న వాటిని మాత్రమే తీసి
సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించగలుగుతున్నాము. అట్ ద సేమ్ టైం వాళ్ళకున్న స్టేజ్ని నిర్ధారించుకొని ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది. ఓకే, సో డాక్టర్ గారు బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీ కంపల్సరీయా? అంటే పేషెంట్ని బట్టి సజెస్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎలాంటి నోట్స్ మీద, ఎలాంటి కండిషన్స్ పాయింట్స్ మీద మీరు సర్జరీ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటారు? అవును, ఎస్ అండి. సర్జరీ అనేది దాదాపుగా చాలా బ్రెస్ట్ క్యాన్సర్ కేసెస్లో అవసరం పడుతుంది. అప్రాక్సిమేట్లీ మోర్ దెన్ 80% బ్రెస్ట్ క్యాన్సర్స్ ఇప్పుడు చూసుకున్నట్లయితే స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3లోనే నిర్ధారణ అవుతున్నాయి. కాబట్టి వీటన్నిటిలో సర్జరీ అనేది ఖచ్చితమైన రోల్ ప్లే చేస్తుంది. ఎస్పెషల్లీ ఎర్లీ క్యాన్సర్స్, రొమ్ములో మాత్రమే ఉంది, లేదు కొంచెం స్ప్రెడ్ అయింది అనుకున్నప్పుడు డెఫినెట్గా సర్జరీ చేసుకొనే మనం స్టేజ్ అనేది నిర్ధారించుకుంటాం. అలానే కొంచెం అడ్వాన్స్డ్ స్టేజ్ ఉన్నా కూడా మనం కీమోథెరపీ ఇచ్చుకొని దాన్ని ట్యూమర్ యొక్క స్టేజ్ని తగ్గించుకోవడం, సైజుని తగ్గించుకోవడం చేసుకొని ఆ తర్వాత సర్జరీకి వెళ్ళాల్సి ఉంటుంది. ఓన్లీ స్పెసిఫిక్ కండిషన్స్ లైక్ ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయిన స్టేజ్ 4 వాళ్ళలో, లేదంటే బాగా ముసలి వాళ్ళు సర్జరీని తట్టుకోలేరు అనుకున్న వాళ్ళలో మనం నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్, పాలియేటివ్ కీమోథెరపీ లాంటివి సజెస్ట్ చేస్తాం. మిగతా వాళ్ళందరిలో సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో డాక్టర్ గారు పోస్ట్ ట్రీట్మెంట్ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పేషెంట్, అండ్ ఫాలోఅప్స్ని ఎలా, అంటే ఎంత రెగ్యులర్గా వస్తూ ఉంటే మంచిదని మీరు చెప్తుంటారు? అంటే డిపెండ్స్ ఆన్ సర్జరీ అండి. మనం మాస్టెక్టమీ చేస్తున్నామా, లంపెక్టమీ చేస్తున్నామా అనే దాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే మాస్టెక్టమీ అనేది ట్రెడిషనల్ ట్రీట్మెంట్. అంటే ఒకప్పుడు మనకి అడ్వాన్సెస్ లేనప్పుడు రొమ్ము క్యాన్సర్ వచ్చింది అంటే అందరిలో రొమ్ము మొత్తం తీసేసేవాళ్ళం. సో దట్ ఈస్ ద స్టాండర్డ్ ఆఫ్ కేర్. ఇప్పుడు వచ్చేసి చాలామందిలో చిన్న వయసులో క్యాన్సర్లు వస్తున్నాయి అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ వర్కింగ్ క్లాస్ ఉమెన్ ఉన్నారు. సో వీళ్ళలో రొమ్ము తీసేసిన తర్వాత సైకలాజికల్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. కాబట్టి మనం ఎంతవరకు ఈ మాస్టెక్టమీ అనేది అడ్వైస్ చేయాలనేది కూడా డిబేటబుల్. సో ఇలాంటి వాళ్ళలో ఏంటి అంటే కేవలం క్యాన్సర్ గడ్డ మాత్రమే తీసేసి లంపెక్టమీ అనే ప్రొసీజర్ ద్వారా ఆ తర్వాత రేడియేషన్ థెరపీ అనేది ఇచ్చుకున్నట్లయితే వాళ్ళకి అవుట్కమ్స్ చాలా బాగుంటాయి. అట్ ద సేమ్ టైం మనం వాళ్ళ బ్రెస్ట్ని కూడా కన్జర్వ్ చేసిన వాళ్ళం అవుతాం. సో ఇలాంటి సిచ్యుయేషన్స్లో వాళ్ళ రికవరీ అనేది ఫాస్ట్గా ఉంటుంది. ఆల్దో ట్రీట్మెంట్ మనం సర్జరీ నుంచి రికవరీ ఒక 2 వీక్స్ ఉన్నా, రేడియేషన్ ఒక 3 to 5 వీక్స్, 3 నుంచి 5 వారాల పాటు రేడియేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో దిస్ ఈజ్ దేర్ రికవరీ టైం. ఓకే, సో డాక్టర్ గారు ఇప్పుడు ఇందాక 2 టర్మ్స్ యూస్ చేశారు, లంపెక్టమీ అండ్ మాస్టెక్టమీ. సో దీనికి మెయిన్ డిఫరెన్సెస్ ఏంటి, అండ్ ట్రీట్మెంట్ ప్రాసెస్లో కూడా వీటిని దేన్ని బేస్ చేసుకుని యూస్ చేస్తుంటారు? స్పెసిఫిక్గా చెప్పాలంటే అండి, ఆ ట్రీట్మెంట్ డెసిషన్ అనేది ప్యూర్లీ పర్సనల్ చాయిస్. అంటే పేషెంట్ సైడ్ నుంచి రావాలి. ఒక డాక్టర్గా మీకున్న క్యాన్సర్కి ఎర్లీ స్టేజ్లోనే ఉంది, రొమ్మంతా తీయాల్సిన అవసరం లేదు, గడ్డ ఒకటి తీస్తే చాలు అని చెప్పిన ద అల్టిమేట్ డెసిషన్ హ్యాస్ టు బీ ఫ్రమ్ ద పేషెంట్ సైడ్. అంటే వాళ్ళకు అనుగుణంగా ట్రీట్మెంట్ డెసిషన్ అనేది ఉంటుంది. ఎందుకంటే చాలామందికి ఎర్లీ స్టేజ్లో ఉన్న వాళ్ళ భయాలు కానీ అపోహలు కానీ రొమ్ము ఉంచుకుంటే మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంటుందేమో, మళ్ళీ టెస్టులు చేయాల్సిన అవసరం ఉంటుందేమో అనే భయానికి కూడా చాలామంది మాస్టెక్టమీని ప్రిఫర్ చేస్తారు. వేరేస్ ఇప్పుడున్న సినారియోలో చాలామంది యంగ్స్టర్స్ లెస్ దాన్ 45 years ఏజ్లో డయాగ్నోస్ అయిన బ్రెస్ట్ క్యాన్సర్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లంపెక్టమీకి వెళ్ళడానికి మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే వాళ్ళ బాడీ ఇమేజ్ డిస్టర్బ్ కాకుండా, సైకలాజికల్గా ఎఫెక్ట్ అవ్వకుండా వాళ్ళ బ్రెస్ట్ని యాజ్ ఇట్ ఈజ్ ఉంచుకొని మనం క్యాన్సర్ మాత్రమే రిమూవ్ చేసి రేడియేషన్ ద్వారా మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాన్ని పూర్తిగా తగ్గించగలుగుతున్నాం. సో డెఫినెట్గా ఇది డాక్టర్స్ ఒక్కళ్ళు డిసైడ్ చేసే ట్రీట్మెంట్ కాదు. ఈ 2 ఆప్షన్స్ జనరల్గా అందరు పేషెంట్స్కి ఇస్తాము. సో ఇట్ ఈజ్ ఎ షేర్ డెసిషన్. కూర్చొని ప్రతి పేషెంట్ తోటి కౌన్సిల్ చేసుకొని వాళ్ళ లైఫ్ స్టైల్కి, వాళ్ళ రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా ఏ సర్జరీ చేస్తే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది అనేది డిసైడ్ చేసుకొని ప్రొసీడ్ అవుతాం. ఓకే, సో డాక్టర్ గారు కొందరు భయపడుతూ ఉంటారు. అంటే బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అంటే కీమోథెరపీ ఉంటుంది, అండ్ ఆ తర్వాత రేడియేషన్ ఉంటుంది, హెయిర్ లాస్ అయిపోతుంది, తర్వాత కూడా ట్రీట్మెంట్ తర్వాత కూడా కోలుకుంటామో లేదో, లేకపోతే బెడ్కి పరిమితం అయిపోతామన్న ఒక చిన్న ఫోబియాలో లేకపోతే భయం ఉంటుంది. సో వాట్ డూ హ్యావ్ టు సే అబౌట్ దిస్?
ఒకప్పుడుతో కంపేర్ చేసుకుంటే మన కీమోథెరపీ రెజిమెంట్స్ కానీ సర్జరీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ బాగా తగ్గినాయి. మనం అడ్వాన్స్ అవుతూ ఉండే కొద్దీ ప్రతి దానికి సైడ్ ఎఫెక్ట్స్కి ట్రీట్మెంట్ ఉంది. ఒకప్పట్లాగా క్యాన్సర్ సర్జరీ అనగానే దాని నుంచి రికవర్ అవుతామా లేదా అనే అనుమానాలు ఇప్పుడు లేవు. ఎందుకంటే బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చాలా సూపర్ఫిషియల్ క్యాన్సర్. సో చర్మం కింద వచ్చే క్యాన్సర్ ఆపరేషన్ పెద్దదైనా రికవరీ అనేది 2 నుంచి 3 వారాలు పడుతుంది. అలాగే కీమోథెరపీ రేడియేషన్ కూడా అడ్వాన్సెస్ వచ్చినాయి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో డెఫినెట్గా ఆపరేషన్ కీమోథెరపీ రేడియోథెరపీ యొక్క అడ్వాంటేజెస్ ఏవైతే ఉన్నాయో డెఫినెట్గా సైడ్ ఎఫెక్ట్స్ కంటే అడ్వాంటేజెస్ ఎక్కువ కాబట్టి మనం సైడ్ ఎఫెక్ట్స్ గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకే, సో డాక్టర్ గారు ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్కి సంబంధించి అరిత్ హాస్పిటల్లో ఎలాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్ని ఎలాంటి అడ్వాన్స్ ఎక్విప్మెంట్స్ని యూజ్ చేస్తున్నారు? మనం వచ్చేసి మెయిన్ వి స్టార్ట్ ఫ్రమ్ స్క్రీనింగ్ అండి. అంటే వన్స్ క్యాన్సర్ వచ్చిన తర్వాత ఎలా ట్రీట్ చేయాలనే కంటే క్యాన్సర్ మనకి డిటెక్ట్ కాకముందే వెరీ ఎర్లీ స్టేజ్లో ఎలా కనుక్కోవాలి అనే దాని మీదే మనకు ఫోకస్ ఎక్కువ ఉంటుంది. సో ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 3D మ్యామోగ్రామ్స్. సో మనం 3D మ్యామోగ్రామ్లో చాలా చిన్న సెంటీమీటర్ కంటే తక్కువ ఉన్న గడ్డలు కూడా చేతికి ఇంకొక సంవత్సరం దాకా కూడా తగలని గడ్డల్ని కూడా 3D మ్యామోగ్రామ్ ద్వారా మనం డయాగ్నోస్ చేయగలుగుతున్నాం. దాంతోపాటు ఆపరేషన్కి వచ్చేసరికి మొత్తం రొమ్ము తీయాల్సిన వాళ్ళలో కూడా ఇంతకుముందు స్కార్ పెద్దగా ఉండేది, దానివల్ల ఆపరేషన్ తర్వాత చూడడానికి ఇబ్బందిగా ఉంటుంది అనుకునే వాళ్ళకి రోబోటిక్ సర్జరీస్ ఎండోస్కోపిక్ మాస్టెక్టమీస్ కూడా చేస్తున్నాం. ఓకే, సో డాక్టర్ గారు బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించి ఫైనల్లీ జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? స్పెసిఫిక్గా మీరు చూసుకున్నట్లయితే ఒకప్పటితో కంపేర్ చేస్తే ఇప్పుడు అవేర్నెస్ బాగా పెరిగిపోయింది. సో ఇంతకుముందు మనకి చాలా వరకు అడ్వాన్స్డ్ స్టేజెస్లో వచ్చేవాళ్ళు, ఎందుకంటే క్యాన్సర్ గురించి అవగాహన లేకపోవడం, ఎవరికి చూపెట్టుకోవాలో తెలియకపోవడం, మొహమాటం, నాకు ఇలా గడ్డ ఉంది అని చెప్పుకోవడానికి ఇవన్నీ ఉండడం వల్ల లేట్ స్టేజెస్లో వచ్చేవాళ్ళు. అండ్ నౌ థ్యాంక్స్ టు మీడియా, ఈవెన్ సోషల్ మీడియాలో కూడా మనం అవేర్నెస్ క్యాంపెయిన్స్ చూస్తున్నాము, దాని గురించి అవగాహన అందరికీ వస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఇప్పుడు ఏంటి అంటే అడ్వాన్స్డ్ స్టేజ్ దాకా వెళ్లకుండా చిన్న చిన్న గడ్డలు ఉన్నా కూడా వాటిని ముందుగానే డాక్టర్ దగ్గరికి సంప్రదించి దానికి టెస్టులు చేయించుకుంటున్నారు. సో నా సలహా అయితే యాజ్ ఎ రెస్పాన్సిబుల్ మీడియా, మీరు యాజ్ రెస్పాన్సిబుల్ డాక్టర్స్, మేము అందరం కూడా వీ హ్యావ్ టు బ్రింగ్ అవుట్ ద అవేర్నెస్ అమాంగ్ ద పబ్లిక్ సో దట్ వాళ్ళు కూడా అవగాహన తెచ్చుకొని దీన్ని ఒక స్టిగ్మా లాగా చూడకుండా ముందుగానే డాక్టర్లని సంప్రదించి ఇబ్బందులు లేకపోయినా 40 దాటిన తర్వాత మ్యామోగ్రామ్ చేయించుకొని వాళ్ళ బ్రెస్ట్ హెల్త్ పట్ల అవగాహన పెంచుకుంటారని ఆశిస్తున్నాం. ఓకే, సో డాక్టర్ గారు బ్రెస్ట్ క్యాన్సర్ గురించి వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది ఇవాల్టి లైఫ్ లైన్. మరో లైఫ్ లైన్ అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.